Hello, people. Welcome to BioWorld channel. And today we are going to talk about termination of DNA replication in prokaryotes. So, previous videos, we have seen how the DNA's elongation, initiation, different steps we have seen, right? So, prokaryotes లో ఎలా ఉంటుంది, eukaryotes లో ఎలా ఉంటుంది అని చెప్పి we have talked about initiation elongation and termination. Today we are going to talk about termination, how the steps are involved in termination in prokaryotes. So to revise you a little, so DNA replication low DNA, we have the DNA prokaryotes లో కానీ eukaryotes లో కానీ we will have ori, which is origin of replication. So ఆ ori లో 13 mer and 9 mer ఉంటుంది, that is IHF and FIS. I got you a beautiful picture for this. So here చూడండి, ఈ consensus sequences 13 base pair and 9 base pair sequences. One is FIS protein, yeah, FIS protein, and the other one is IHF, histone-like proteins. So ఈ consensus sequence you will determine ద ఓరాయ్ అన్నమాట. సో జిఐటిసి ఉంటుంది. జిఐటిసిలో మిథైల్ ఎడినిన్ గ్రూప్ ని మిథైలేషన్ జరుగుతుంది. ఈ మిథైలేషన్ ఇస్ డన్ బై డిఎన్ఏ మిథైలేస్, రైట్? సో డిఎన్ఏ మిథైలేస్ అండ్ దెన్ డిఎన్ఏ ఏ ప్రోటీన్, ఫస్ట్ ఇనిషియల్ గా డిఎన్ఏ ఏ ప్రోటీన్ విత్ డయా హెల్ప్స్ తో ఏటీపీ ఫామ్ చేసి అటాచ్ అవుతుంది. ఫిస్ ప్రోటీన్ కి అటాచ్ అయ్యి ఫిస్ ప్రోటీన్ ని రిమూవ్ చేసి అండ్ ఐహెచ్ఎఫ్ ప్రోటీన్ ని కూడా ఈవెన్చువల్లీ ఇట్ విల్ release it. And IHF once వెళ్ళిపోతే it will form the replication bubble. So it will form the replication bubble. Replication bubble is very important in termination process. So do remind the replication bubble ఎలా form అయింది through IHF. So ఈ DNA A now will add DNA B, helicase వస్తుంది. Helicase along with the loader వస్తుంది. సో ఆల్ డిఎన్ఏ బి ఏం చేస్తుంది, అన్వైండ్ చేస్తుంది. ఈ రెప్లికేషన్ బబుల్ ని అన్వైండ్ చేసుకుంటూ వెళ్తుంది. అన్వైండ్ చేసుకుంటూ వెళ్ళి డిఎన్ఏ జి ప్రైమేస్ ని యాడ్ చేస్తుంది. ప్రైమేస్ ఏం చేస్తుంది, ప్రైమర్స్ ని యాడ్ చేస్తుంది. సో ఇట్లా అన్వైండ్ చేసుకుంటూ వెళ్తుంది అండ్ దెన్ ప్రైమర్ ని యాడ్ చేస్తుంది. డిఎన్ఏ పాలిమరేస్ ఏమో కంప్లీట్ పాలిమరేస్ చైన్ సింథసిస్ చేస్తుంది. అగైన్ విల్ హ్యావ్ దిస్ పార్ట్ ఈస్ elongation where you will have leading strand and lagging strand. Helicase and primase together we will known as primers. So ఈ Okazaki fragments ఎలా కనెక్ట్ అవుతాయి through DNA ligase, and this is the basic thing. So elongation వరకు we have studied. Now it the time for termination. సో టర్మినేషన్ లో ఏం జరుగుతుంది అంటే రిమూవల్ ఆఫ్ ప్రైమర్స్. సో బేసికల్లీ టర్మినేషన్ లో 3 steps. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ యూ వెరీ సింప్లీ, జస్ట్ ఫాలో అప్. టర్మినేషన్ లో ఫస్ట్ వన్ ఈస్ రిమూవల్ ఆఫ్ ప్రైమర్స్. సో ప్రైమర్ ని రిమూవ్ చేయటం ఈజ్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ ప్రైమర్స్ దేంతో మేడప్ అయి ఉంటాయి, ఆర్ఎన్ఏ ప్రైమర్స్. బట్ మనం ఏం సింథసైజ్ చేస్తున్నాం, డిఎన్ఏ. డిఎన్ఏ సింథసిస్ చేసేటప్పుడు ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ఉంటే హౌ ఈస్ ఇట్ గోయింగ్ టు బి అ స్టేబుల్ డిఎన్ఏ, రైట్? సో రిమూవల్ ఆఫ్ ప్రైమర్స్, వై? బికాస్ ఈ ప్రైమర్స్ ఏవైతే అటాచ్ ఉన్నాయో అవి ఆర్ఎన్ఏ ప్రైమర్స్ కాబట్టి ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ టు రిమూవ్ దీస్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్. వన్స్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని రిమూవ్ చేసేసిన తర్వాత వాట్ ఈస్ ద నెక్స్ట్ స్టెప్, డిఎన్ఏ లైగేస్ యూస్ చేసుకొని దే విల్ హ్యావ్ టు అటాచ్ ద థింగ్స్. ఓకే, విల్ గో ఇన్ డీప్. నెక్స్ట్ వన్ ఏంటి, టర్టస్ సైట్. టర్మినేషన్ చేయాలి కదా, అంటే రెప్లికేషన్ కంటిన్యూస్ గా జరుగుతూ వెళ్ళలేదు కదా. ఈ టర్టస్ సైట్ అనేది నెక్స్ట్ అన్నమాట. అంటే ఈ రెప్లికేషన్ ని స్టాప్ చేయాలి. సో డిఎన్ఏ సింథసిస్ కంటిన్యూస్ గా జరుగుతూ వెళ్తే దెర్ ఈస్ సమ్వేర్ దట్ ఇట్ షుడ్ స్టాప్. సో వేర్ ఇట్ విల్ స్టాప్, టర్టస్ సైట్. ఇవాళ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ప్రైమర్ రిమూవల్, టర్టస్ సైట్, అండ్ మన మెయిన్ హీరో ఇన్ దిస్ టర్మినేషన్ ప్రాసెస్ ఇస్ డిఎన్ఏ టోపో ఐసోమరేస్. సో డిఎన్ఏ టోపో ఐసోమరేస్ 2 ఏం చేస్తుందంటే, సో లాంగ్ లాంగ్ నేమ్స్, రైట్? బట్ నో వరీస్, వీ హ్యావ్ టు స్టడీ. సో ఈ డిఎన్ఏ టోపో ఐసోమరేస్ ఏం చేస్తుందంటే, టర్టస్ సైట్ లో అయిపోయిన తర్వాత డిఎన్ఏ పాలిమరేజ్ అయిపోయిన తర్వాత రిమూవ్ చేసి సెపరేట్ గా సెట్ చేస్తుంది. సో టుడే వీడియో ఈజ్ ఆల్ అబౌట్ దీస్ 3 థింగ్స్, హౌ టోపో ఐసోమరేజ్ యాక్ట్స్ అండ్ టర్టస్ సైట్. ఓకే, వితౌట్ ఎనీ డిలే లెట్స్ సీ. ఫస్ట్, బ్యాక్టీరియా undergoes theta mode of replication. ఈ theta mode of replication లోనే ఎలాగా అంటే, సి
here I'm zooming. So we know origin of replication. ఇది origin of replication. మనకి డిఎన్ఏ స్ట్రాండ్స్ ఎప్పుడు కూడా ఎలా ఉంటాయి, సర్క్యులర్ ఉంటాయి. వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్ ప్రొకారియోట్స్ లో కదా, ప్రొకారియోట్స్ లో సర్క్యులర్ స్ట్రాండ్స్ ఉంటాయి. సో సర్క్యులర్ స్ట్రాండ్స్ లో ఒరైన్ కండక్ట్ చేస్తాం, రెప్లికేషన్ ఫోక్ అండ్ రెప్లికేషన్ బబుల్. రెప్లికేషన్ బబుల్ ఎట్లా వచ్చింది, త్రూ ద రిమూవల్ ఆఫ్ ఐహెచ్ఎఫ్, రైట్? సో వీ హ్యావ్ ఆల్సో డిస్కస్డ్. సో ఈ న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ, ద రెడ్ వన్ ఈస్ ద న్యూలీ సింథసైజ్డ్ డిఎన్ఏ. అయితే సింథసిస్ ఎటైతే ప్రాసెస్ అవుతుందో, సింథసిస్ ఎటైతే జరుగుతుందో దాన్ని, సో సి ఫర్ దిస్ స్ట్రాండ్ ఇట్ ఈస్ దిస్, అండ్ ఫర్ దిస్ స్ట్రాండ్ దిస్ ఇస్, ఇట్ విల్ కంటిన్యూ దిస్ సైడ్. ఓకే, సింథసిస్ ఎటైతే కంటిన్యూ అవుతుందో దాన్ని రెప్లికేషన్ ఫోక్ అంటారు. సో ఈ స్ట్రాండ్ కి రెప్లికేషన్ ఫోక్ ఇటు, ఈ స్ట్రాండ్ కి రెప్లికేషన్ ఫోక్ దిస్ సైడ్. సో దిస్ ఈస్ ద ఓపెన్డ్ వన్ రెప్లికేషన్ బబుల్. సో నో కన్ఫ్యూజన్, ఇటు సైడ్ ఏదైతే ప్లాన్ ద డిఎన్ఏ సింథసిస్ జరుగుతుందో దట్ ఈస్ ద రెప్లికేషన్ ఫోక్. సో వన్స్ సింథసిస్ కంటిన్యూ అవుతున్న కొద్దీ ఇది ఇటు ఫార్మ్ చేస్తుంది, అండ్ ఈ డిఎన్ఏ ద అదర్ వన్ ఫార్మ్స్ దిస్ సైడ్. ఓకే, దిస్ వన్ ఫార్మ్స్ దిస్ సైడ్. సో అలాగా ఇటు వచ్చేస్తాయి. సో బట్ అట్ సమ్ పాయింట్ దిస్ హ్యాస్ టు గో రైట్. అట్ సమ్ పాయింట్ దిస్ షుడ్ బి, దిస్ టూ విడిపోవాల్సిన టైం అయితే వస్తుంది. అప్పుడు విడిపోవాలి కదా, ఎలా విడిపోతే టర్టస్ సైడ్ టర్మినేషన్ జరుగుతుంది. టుడే వీఆర్ గోయింగ్ టు నో దిస్ టర్మినేషన్ ఎలా అక్కర్ అవుతుంది, అండ్ టూ ఇండివిజువల్ స్ట్రాండ్స్, టూ ఇండివిజువల్ డిఎన్ఏ మనకి ఎట్లా ఫామ్ అవుతుందో మనం చూద్దాం, రైట్? సో ఇనీషియల్ గా రిమూవల్ ఆఫ్ ప్రైమర్ రిమూవల్ చూడండి. మనం మెయిన్లీ లీడింగ్ స్ట్రాండ్ గురించి మాట్లాడుతున్నాం. సో పేరెంటల్ స్ట్రాండ్ ఉంది అండ్ వీ హ్యావ్ డిఎన్ఏ. సో ఒకేసారి ఫ్రాగ్మెంట్స్ ఎలా ఫామ్ అవుతున్నాయి, బికాస్ ఆఫ్ ద ప్రైమర్స్, రైట్? ప్రైమర్. సో 5' to 3' సింథసిస్, 5' to 3' మధ్యలో మనకి మన హీరో వచ్చేస్తాడు, ఆర్ఎన్ఏ ప్రైమర్. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ రిమూవ్ చేయాలి, ఎందుకంటే డిఎన్ఏ మిస్ మ్యాచ్ జరిగి మీ డిఎన్ఏకి వాల్యూ లేకుండా పోతుంది. సో we have to get this RNA primer right. ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ రిమూవ్ చేసేస్తే డిఎన్ఏ పాలిమరేజ్ 1 వస్తుంది. పాలిమరేజ్ కి ఏ యాక్టివిటీ ఉంటుంది, పాలిమరేజ్ యాక్టివిటీ ఉంటుంది. 5' to 3' పాలిమరేజ్ యాక్టివిటీ. సో ఇక్కడ స్పేస్ ఉండిపోతుంది. ఆర్ఎన్ఏ ప్రైమర్ ఎప్పుడైతే రిమూవ్ అయిపోతుందో యూ విల్ హ్యావ్ ద స్పేస్ ఇన్ బిట్వీన్. స్పేస్ ఉంటే ఎట్లా కాదు. సో దీన్ని నేను ఫిల్అప్ చేస్తాను. ఇట్ విల్ యాడ్ ఏ, డి, జి, సి అండ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ న్యూక్లియోటైడ్స్ దట్ ఆర్ కాంప్లిమెంటరీ టు parental DNA strand. So once it adds ఈ ఆర్ఎన్ఏ న్యూక్లియోటైడ్స్ అయిపోతాయి. సో ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్ ని ఎలా రిమూవ్ చేయాలి అంటే మనకి వచ్చేస్తుంది ఆర్ఎన్ఏస్ హెచ్. ఆర్ఎన్ఏస్, all this terminology is very much important, so please do remember and note it down somewhere. RNase 1. ఈ RNase 1, what is the function of this RNase 1? Removal of primer. Primer ని రిమూవ్ చేస్తుంది, ప్రైమర్ రిమూవల్. సో బోత్ యూకారియోట్స్ లోను ప్రొకారియోట్స్ లోను ప్రైమర్ రిమూవల్ కి ఆర్ఎన్ఏస్ 1 ఉంటుంది. సో ఆర్ఎన్ఏస్ హెచ్ 1, ఓకే, హెచ్ 1, ఆర్ఎన్ఏస్ హెచ్ 1 ఈజ్ ఇన్వాల్వ్డ్ ఇన్ రిమూవల్ ఆఫ్ primers in prokaryotes and eukaryotes. But whereas in eukaryotes, కొంచెం మెకానిజం టఫ్ అవుతుంది బికాస్ ఇట్ ఈస్ యూకారియోట్స్, రైట్? ప్రొకారియోట్స్ లో ఓన్లీ ఆర్ఎన్ఏస్ హెచ్ 1 వచ్చేస్తుంది, ఆర్ఎన్ఏ ప్రైమర్ ని రిమూవ్ చేస్తుంది, అండ్ దెస్టెడ్ యూ హ్యావ్ డిఎన్ఏ పాలిమరేజ్ 1 అండ్ విచ్ విల్ హెల్ప్ ఇన్ సింథసిస్. వన్స్ సింథసిస్ చేసిన తర్వాత డిఎన్ఏ లైగేస్ వచ్చి మిగతాది అటాచ్ చేస్తుంది. ఎక్కడైతే బ్రేక్స్ ఉంటాయో వాటిని కంప్లీట్ గా అటాచ్ చేసి నెక్ సీల్ చేస్తుంది, ప్లాస్టర్ వేసి బ్యాండేజ్ చేసి ఓకే యు ఆర్ గుడ్ అంటుంది. సో వై లైక్ దట్ అంటే, సీ హియర్ you have the Okazaki fragments, okay, 5' to 3'. Again, you have Okazaki fragment. Here also you have Okazaki fragments. So, ఈ Okazaki fragments లో నీకు ఆర్ఎన్ఏ రిలీజ్ అయిపోయిన తర్వాత డిఎన్ఏ వచ్చింది, డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చింది. డిఎన్ఏ పాలిమరేజ్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని రిమూవ్ చేసి అటాచ్ చేసింది కానీ కంప్లీట్ గా అటాచ్ చేసిందా, నో. దానికి మళ్ళీ దాన్ని మళ్ళీ బ్యాండేజ్ వేయడానికి వీ హ్యావ్ డిఎన్ఏ లైగేస్. సో డిఫరెంట్ కలర్స్ యూస్ చేస్తున్నా, సో యూ షుడ్ అండర్స్టాండ్ దిస్. సో ఈ గ్రీన్ వన్ ఈస్ డిఎన్ఏ లైగేస్, బ్యాండేజ్ చేస్తుంది. ఎందుకు ఇలా అంటే, సి ఆర్ఎన్ఏ ప్రైమర్ వెళ్ళిపోయిన తర్వాత ఆర్ఎన్ఏ ప్రైమర్స్ కి
when there are RNA primer, this will happen through endonuclease activity, not exo. Okay. Why? Because RNA primers ఉన్నప్పుడు they will be attached, not attached directly to this. ఆ RNA primer ఓన్లీ నీకు దేనికి వస్తుందంటే టు షో పాలిమరేస్ టు స్టార్ట్ యాక్టివిటీ. పాలిమరేస్ కి యాక్టివిటీ స్టార్ట్ చేయని చెప్పడానికే గానీ ఆర్ఎన్ఏ ప్రైమర్ డిఎన్ఏతో అటాచ్ అవ్వలేదు. సో ఈ అటాచ్మెంట్ ఈజ్ ఇంపాసిబుల్ కాబట్టి ఇక్కడ నీకు బ్రేక్ వస్తుంది. దిస్ ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ. సో ఇట్ హ్యాస్ ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ. సో ఈ ఎండోన్యూక్లియస్ యాక్టివిటీ ఈజ్ డన్ బై ద డిఎన్ఏ పాలిమరేస్ కట్ చేసి యాడ్ చేస్తుంది. సో ఆల్సో ఆర్ఎన్ఏ పాలిమరేస్ విల్ హ్యావ్ RNA primer will have A, U and other things, right? U and T. So, our place low, you will have DNA polymerase to add upon A and T. Simple. A and T add చేస్తుంది. So, once this is the first phase, RNA primer ని remove చేస్తుంది. Next, the tertous site. Tertous site is very important. So, termination of chromosome. Here, see, దిర్ ఇస్ ద హెలికేస్. హెలికేస్ అన్వైండింగ్ చేసుకుంటూ వస్తుంది అండ్ డిఎన్ఏ పాలిమరేస్ సింథసైజ్ చేస్తూ వస్తుంది. బట్ ఎప్పుడైతే టచ్ సైట్ ఉంటుందో, వేర్ యూ హ్యావ్ ద టచ్ సైట్, అక్కడ రెప్లికేషన్ స్టాప్ అయిపోతుంది. హౌ? సో టర్మినేషన్ ఆఫ్ క్రోమోజోమ్ ఎలా జరుగుతుందంటే, హియర్ యూ హ్యావ్ ఓరై కౌంటర్ క్లాక్ వైజ్ అండ్ క్లాక్ వైజ్ లో నీకు సింథసిస్ జరుగుతూ ఉంటుంది. అండ్ దీస్ ఆర్ ద సీక్వెన్సెస్ ఫర్ ద టర్. సో టర్ సీక్వెన్స్ అన్నమాట. ఇటు సైడ్ నుంచి వస్తున్నప్పుడు యూ హ్యావ్ టర్ GFBC and its side నుంచి వస్తున్నప్పుడు BDA. So this is the clockwise fork trap and this is anti-clockwise force trap. So ఇక్కడ రెప్లికేషన్ బబుల్ మీరు చూసారు కదా, ఈ రెప్లికేషన్ బబుల్ ఇలా వస్తున్నప్పుడు ఇక్కడ నీకు కాంప్లిమెంటరీగా ఇక్కడ ఒక టర్ సైట్ అండ్ ఇక్కడ ఒక టర్ సీక్వెన్స్ ఉన్నప్పుడు వాట్ విల్ హ్యాపెన్ ఇస్ దే విల్ వైండ్ అప్ అండ్ హెలికేస్ ని రిమూవ్ చేస్తాయి అన్నమాట. సి సెపరేషన్ ఆఫ్ క్రోమోజోమ్ ఎలా జరుగుతుంది అంటే, here you have third side. Here also you have third side. Each third side will have such that the కాంప్లిమెంటరీగా అరేంజ్ చేసి ఉంటాయి అనమాట దాంట్లో బేసెస్. ద నైట్రోజన్ బేసెస్ ఆర్ కాంప్లిమెంటరీ అరేంజ్ అండ్ వెన్ ద హెలికేస్ కమ్స్ అండ్ అరేంజెస్ ఇట్ సెల్ఫ్, ఈ క్లాక్ వైజ్ కెటనేషన్ ఇట్లా వైండ్ అయిపోతుంది అనమాట. ఇలా వైండింగ్ జరిగిపోయి చిక్కు పడిపోతుంది. సో ఇన్ సింపుల్ టర్మినాలజీ చిక్కు పడిపోయి నెక్స్ట్ ఇంకా రెప్లికేషన్ చేయలేదు. సో రెప్లికేషన్ కెనాట్ బి డన్ అండ్ క్రోమోజోమ్స్ విల్ బి కెటనేటెడ్ లైక్ దిస్. ఈ కెటనేట్ అయిపోయిన క్రోమోజోమ్స్ ని టోపో ఐసోమరేజ్ 4. సో టోపో ఐసోమరేజ్ వచ్చి అన్వైండ్ చేసి సెపరేట్ చేస్తుంది. ఓకే ఓకే ఇలా కాదు కొట్టుకోకండి అని చెప్పి టోపో ఐసోమరేజ్ 4 వచ్చి వీటిని రిలీవ్ చేస్తుంది. సో అగైన్ టు ఎక్స్ప్లెయిన్, సో చూడండి డిఎన్ఏ హెలికేస్ అంతే కదా, నేను చూడండి. సో డిఎన్ఏ హెలికేస్ ఏం చేస్తుంది, వెన్ యూ హ్యావ్ టూ స్ట్రాండ్స్, హెలికేస్ ఏం చేస్తుంది, జరగండి జరగండి అని చెప్పి ఇట్ విల్ ఓపెన్ అప్, ఇట్ విల్ ఓపెన్ అప్. ఓపెన్ అయింది అనగానే, డిఎన్ఏ హెలికేస్ ఓపెన్ చేస్తుంది అనగానే మనకి ఎవరు వస్తారు, పాలిమరేస్. పాలిమరేస్ వచ్చేసి ఇలా యాడ్ చేసుకుంటూ వెళ్తుంది స్ట్రాండ్స్. బట్ ఎక్కడైతే టస్ సైట్ సీక్వెన్స్ ఉంటుందో ఈ డిఎన్ఏ పాలిమరేస్ ని వెళ్ళనివ్వదు, హెలికేస్ ని కూడా రిమూవ్ చేస్తుంది. దస్ హెలికేస్ రిమూవ్ చేసేసింది అంటే ఇంకా ప్రోగ్రెషన్ జరగదు. సి హియర్ వన్ మోర్ ఎగ్జాంపుల్, యాంటీ క్లాక్ వైజ్ సింథసిస్ జరుగుతుంది, ఇక్కడ నుంచి క్లాక్ వైజ్ సింథసిస్ జరుగుతుంది. వన్స్ ఒక పాయింట్, ఈ పాయింట్ కి వచ్చేసరికి ఇంకా రెప్లికేషన్ ఫోర్క్ ని రిమూవ్ చేస్తుంది. సో ఈ కెటనేషన్ వల్ల రెప్లికేషన్ ఫోర్క్ విల్ బి రిమూవ్. The removal of replication fork will lead to స్టాపేజ్ ఆఫ్ రెప్లికేషన్. దస్ ఇంకా రెప్లికేషన్ జరగదు అండ్ కెటనేషన్ జరుగుతుంది. సో వాట్ ఆర్ దిస్ టస్ అండ్ టస్? టస్ అండ్ టర్. టస్ ఇస్ ఎ ప్రోటీన్ అండ్ టర్ ఇస్ ఎ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్. ఇక్కడ మనం చూసాం కదా, టర్ జీ, టర్ ఎఫ్, టర్ బి, ఆల్ దీస్ ఆర్ స్పెసిఫిక్ ప్రోటీన్స్. సో ఈ స్పెసిఫిక్ డిఎన్ఏ సీక్వెన్స్ 21 బేస్ పేర్ లాంగ్, ఇట్ ఈస్ 21 బేస్ పేర్ లాంగ్. అండ్ ఈ టస్ సీక్వెన్స్, ఈ టస్ అనేది ప్రోటీన్ అనమాట. ఎప్పుడైతే ఈకోలై అనే కాదు, ఏ ప్రొకారియోట్ లో అయినా కానీ ఈ టస్టర్ కాంప్లెక్స్ అనేది ఒక స్ట్రాంగ్ డిఎన్ఏ ఇంటరాక్షన్ అన్నమాట. సో ఇట్ విల్ బ్లాక్. ఎప్పుడైతే డిఎన్ఏ హెలికేజ్ వస్తుందో దిస్ టర్టస్ కాంప్లెక్స్ విల్ అడ్డంగా ఉంటుంది, అంటే ఇంకా నెక్స్ట్ చేయనివ్వదు. ఇటు పక్కన కూడా టర్టస్ కాంప్లెక్స్ ఉండటం వల్ల
This will also not happen. So thus leading to completion of replication and removal. సో ఇట్ వోంట్ లెట్ యూ కంటిన్యూ అన్నమాట. సో రెప్లికేషన్ ఫోక్ అవ్వదు కాబట్టి మిగతా ఎంజైమ్స్ అన్ని వెళ్ళిపోతాయి. హౌ? సో ఈ టస్ ప్రోటీన్ ఎంటర్ డిఎన్ఏ సీక్వెన్సెస్ విల్ కాజ్ ద halt of replication. So replication fork once arrested and no further synthesis జరగదు. And this Tuster complex will exhibit polarity, meaning it only block the replicosome from one direction. This causes proper termination. So రెప్లికేషన్ వన్ సైడ్ నుంచి కంప్లీట్ గా హైలైట్ అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఇవి సెపరేట్ అయిపోవడానికి ఐ షో యూ. సో సెపరేట్ అయిపోవడానికి ఈజీ అవుతుంది. సో ఇది ఎలా మెయిన్ మెకానిజం ఏంటంటే యాంటీ క్లాక్ వైజ్ ఫోక్ అండ్ క్లాక్ వైజ్ ఫోక్ రెండు సైడ్స్ నుంచి కూడా నీకు హెలికేస్ ఎప్పుడైతే ఎంటర్ అవుతుందో helicase enter అయినప్పుడు by interfering with the helicase activity. So do remember this, the mechanism of Tuster complex is by interfering with the helicase, that is DNA baby, which is very important for unwinding during DNA. So continue చేయడానికి. సో చూసారు కదా, వన్స్ ఎప్పుడైతే టస్టర్ కాంప్లెక్సెస్ వస్తాయో ఇట్ విల్ కాజ్ హెలికేస్ ఎప్పుడైతే వస్తుందో. సో ఇంకా సింపుల్ గా చెప్పాలంటే see, ఇలా ఉంది కదా, యూ హ్యావ్ డిఎన్ఏ. సో డిఎన్ఏ టూ సైడ్స్ నుంచి సింథసిస్ అవుతూ వస్తుంది. దిస్ ఈజ్ ఇన్ ప్రొకారియోట్స్, పర్టికులర్లీ ఇన్ ప్రొకారియోట్స్ దిస్ ఈజ్ హౌ ఇట్ హ్యాపెన్స్. సో ఇటు సైడ్ నుంచి సింథసిస్ అవుతూ వస్తుంది, ఇటు సైడ్ నుంచి సింథసిస్ అవుతూ వస్తుంది. సో ఇక్కడ కూడా నీకు హెలికేస్ ఉంటుంది, హియర్ ఆల్సో యూ విల్ హ్యావ్ హెలికేస్. సో ఇక్కడికి వచ్చేసి టస్టర్ కాంప్లెక్స్ ఉంటుంది కాబట్టి ఈ టర్ కాంప్లెక్స్ అలా బ్లాక్ చేస్తుంది త్రూ జిఏటిసి. సో వాట్ ఆర్ ద టర్ సీక్వెన్సెస్ బ్లాక్ చేయడం వల్ల ఇట్ విల్ హార్డ్. సో ఇట్లా కెటనైజ్ అయిపోతుంది. ఈ కెటనైజ్ అయిపోవటం వలన కెటనేటెడ్ క్రోమోసోమ్స్ ని ఫామ్ చేస్తుంది, అంటే చిక్కు పడిపోతాయి. దీన్ని డిఎన్ఏ టోపో ఐసోమెరేస్ 2 or 4 విల్ అన్వైండ్, ఇట్ విల్ హెల్ప్ ఇన్ అన్వైండింగ్. వన్స్ అన్వైండ్ అయిపోయిన తర్వాత దీస్ సెపరేటెడ్ క్రోమోజోమ్స్ విల్ బి సెపరేటెడ్. అంటే ఇది లీనియర్ గా చూపించారు, బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఈస్ త్రూ దిస్ సర్క్యులర్ క్రోమోజోమ్స్. సో దిస్ ఈస్ ద బేసిక్ కాన్సెప్ట్ ఆఫ్ టర్మినేషన్ ఆఫ్ డిఎన్ఏ రిప్లికేషన్. ఫస్ట్ ప్రైమర్, ఆర్ఎన్ఏ ప్రైమర్ ని రిమూవ్ చేసేస్తాం. ఆర్ఎన్ఏ ప్రైమర్ ని ఎలా రిమూవ్ చేస్తాం? ఆర్ఎన్ఏస్ H1 విల్ యాక్ట్ ఇన్ రిమూవల్ ఆఫ్ ఆర్ఎన్ఏ ప్రైమర్. ఆర్ఎన్ఏ ప్రైమర్ ని రిమూవ్ చేసేసిన తర్వాత డిఎన్ఏ పాలిమరేస్ 1 వచ్చేసి మనకి న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేస్తుంది. ఈ న్యూక్లియోటైడ్స్ దానంతట అవి యాక్ట్ చేయవు కాబట్టి లైగేస్ వచ్చి ఎక్కడైతే ఇదైందో వాటిని కంప్లీట్ గా సీల్ చేస్తుంది. సీల్ బ్యాండేడ్ వేయడానికి డిఎన్ఏ లైగేస్ వస్తుంది. సో వన్స్ డిఎన్ఏ లైగేస్ యాడ్ అయిపోయిన తర్వాత కంప్లీట్ ఫార్మేషన్ ఫామ్ అవుతుంది. సో ఇప్పుడు రెప్లికేషన్ ఫార్మేషన్ క్లియర్ అయిపోయింది, ఆర్ఎన్ఏ ప్రైమర్ చేసింది. సో రెప్లికేషన్ ని టర్మినేట్ చేయడానికి టస్టర్ కాంప్లెక్సెస్ ఎక్కడైతే అన్వైండింగ్ జరుగుతుందో, సో కెటనేషన్ జరిగి త్రూ ద ఇంటర్ఫియరింగ్ విత్ ద హెలికేస్ ఆఫ్ ద కాంప్లెక్స్ అండ్ దెన్ రిమూవల్ అన్నమాట. త్రూ అన్వైండింగ్ ఎలా జరుగుతుంది? డిఎన్ఏ టోపో ఐసోమరేస్. సో once again we'll go through the flow chart for complete understanding. First, DNA will have ORI sites and conserved sequences or consensus sequences. What are those consensus sequences? 13mer and 13mer and 9mer. ఒకదానికి IHF ఉంటాయి అండ్ ద అదర్ వన్ 9mer will have FIS protein. సో ఎప్పుడైతే ఈ కన్సెన్సస్ సీక్వెన్స్ లో జిఏటిసి గ్రూప్స్ ఉంటాయో ఆ జిఏటిసి మిథైలేషన్ జరుగుతుంది. సో ద A will be methylated. Methylation by which enzyme? DNA methylase. ఈ మిథైలేషన్ జరగడం వల్ల డిఎన్ఏ సింథసిస్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ దిస్ ఈస్ ఆల్సో సిగ్నల్ ఫర్ డిఎన్ఏ ఏ. డిఎన్ఏ ఏ కి సిగ్నల్ అనమాట, కమ్ ఆన్ స్టార్ట్ ద రెప్లికేషన్, 3, 2, 1 గో అని చెప్పి రన్నింగ్ రేస్ లో ఎలా చెప్తాం అలా డిఎన్ఏ కూడా చెప్పినట్టు అనమాట. ఓకే, లెట్ స్టార్ట్ ద రెప్లికేషన్ అని. సో డిఎన్ఏ వచ్చి ఫిస్ ప్రోటీన్స్ ని రిమూవ్ చేస్తుంది, 13mer లో ఉన్న IHF తో ఇంటరాక్ట్ అవుతుంది. వన్స్ IHF తో ఇంటరాక్ట్ అయ్యాక IHF ని డిటాచ్ చేస్తుంది. వి నో రైట్, అక్కడే కదా ఇదిగో రెప్లికేషన్ బబుల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ బాండ్స్ బ్రేక్ చేసి రెప్లికేషన్ బబుల్ ఫామ్ చేస్తుంది. వన్స్ రెప్లికేషన్ బబుల్ ఫామ్ అయింది అంటే విచ్ ఈస్ ఫేవరెట్ ఫర్ డిఎన్ఏ బి, దట్ ఈస్ హెలికేస్. ఓకే, రెప్లికేషన్ బబుల్ ఫామ్ అయింది, ఐఎమ్ కమింగ్ అని చెప్పి డిఎన్ఏ బి వస్తుంది. డిఎన్ఏ బి ఎలా వస్తుంది? అలాంగ్ విత్ డిఎన్ఏ సి. సో వన్స్ డిఎన్ఏ బి అండ్ సి కమ్స్,
నైమర్ అంటే ఫిస్ ప్రోటీన్ ఏదైతే ఉందో దాన్ని తీసేసి అండ్ డిఎన్ఏని కూడా ఓకే నీ వర్క్ అయిపోయిందని తీసేసి డిఎన్ఏ బి ఏం చేస్తుంది ఆ రెప్లికేషన్ బబుల్ ని ఓపెన్ చేసుకుంటూ వెళ్తుంది. ఓపెన్ అయిన రెప్లికేషన్ బబుల్ అలా స్ట్రాండ్ అయి ఉండడానికి నీకు ఇక్కడ సింగిల్ స్ట్రాండెడ్ బైండింగ్ ప్రోటీన్స్ అటాచ్ అయి ఉంటాయి. సో వన్స్ సింగిల్ స్ట్రాండెడ్ బైండింగ్ ప్రోటీన్స్ అటాచ్ అయిన తర్వాత ప్రైమేజ్ ని యాడ్ చేస్తుంది. ప్రైమేజ్ ఏం చేస్తుంది విచ్ ఆల్వేస్ రిమెంబర్ ద ప్రైమేజ్ విచ్ గాట్ అటాచ్డ్ విల్ ఆల్వేస్ యాడ్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్. సో ఈ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని అటాచ్ చేస్తుంది అండ్ రెప్లికేషన్ స్టార్ట్ అవుతుంది. రెప్లికేషన్ స్టార్ట్ అయిందంటే డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చిందనమాట. ఎవరది డిఎన్ఏ పాలిమరేజ్ 1. డిఎన్ఏ పాలిమరేజ్ ఇస్ ద ఓన్లీ వన్ విచ్ విల్ హెల్ప్ ఇన్ సింథసిస్. ఓకే, సింథసిస్ జరుగుతుంది. ఇప్పుడు ప్రైమర్ రిమూవల్ ఎలా? పాలిమరేస్ రెప్లికేషన్ సైట్ నుంచి డిటాచ్ అయిపోతుంది. ఆర్ఎన్ఏస్ హెచ్ క్లీవ్స్ ద మల్టిపుల్ ప్రైమర్స్ ఆఫ్ లాగింగ్ స్ట్రాండ్. అంటే ఒకసారి ఫ్రాగ్మెంట్స్ లో ఇక్కడ ఒక ప్రైమర్ అండ్ అగైన్ ఇక్కడ ఒక ప్రైమర్, ఇక్కడ ఒక ప్రైమర్, ఒకసారి ఫ్రాగ్మెంట్స్ స్ట్రాండ్. సో ఈ ప్రైమర్స్ అన్నిటిని ఎవరు తీస్తారు? ఆర్ఎన్ఏస్ హెచ్ తీస్తుంది. దిస్ ఆర్ఎన్ఏస్ హెచ్ వన్స్ రిమూవ్డ్ దెన్ డిఎన్ఏ పాల్ 1 వచ్చి క్లీవ్ చేస్తుంది అనమాట. అంటే ఆర్ఎన్ఏస్ బ్రేక్ చేస్తుంది. ఓకే ఈ చాలు చేసింది అని చెప్పి డిఎన్ఏ పాలిమరేజ్ వచ్చి సరేలే మీరు వెళ్ళిపోండి అని చెప్పి దే విల్ డిఎన్ఏ పాలిమరేజ్ విల్ రిమూవ్ దిస్. సో వన్స్ డిఎన్ఏ పాలిమరేజ్ ఆర్ఎన్ఏ ప్రైమర్స్ ని తీసేశాక ఇట్ విల్ యాడ్ న్యూక్లియోటైడ్స్. అంటే గ్యాప్ వచ్చేసింది కదా, మరి దిస్ ప్లేస్ ని ఫిల్ చేయాలి కదా. ఆర్ఎన్ఏ ప్రైమర్ ఫేస్ ని ఫిల్ చేయాలంటే పాలిమరేజ్ 1 న్యూక్లియోటైడ్స్ లైక్ A, G, T, C, anyone. సో ఇట్ విల్ యాడ్ అకార్డింగ్లీ ఎన్ని కావాలో అన్ని యాడ్ చేసి అన్ని కరెక్ట్ గా ఉన్నాయా లేదా అని చెప్పి ఇన్విజిలేట్ చేస్తుంది అనమాట. డిఎన్ఏ పాల్ 1 లాగా ఉండాలి ఎప్పుడైనా. ఈవెన్ యూ ఓర్ మీ సో డిసిప్లిన్. సో ఆర్ఎన్ఏ ప్రైమర్ ని రిమూవ్ చేసింది. రిమూవ్ చేసిన ప్లేస్ లో న్యూక్లియోటైడ్స్ ని యాడ్ చేసింది. యాడ్ చేశాక కరెక్ట్ గా యాడ్ చేశానా లేదా అని చెప్పి చూసింది. మీరు కూడా అసైన్మెంట్స్ చేసినప్పుడు డిడ్ వి డూ ఇట్ రైట్ ఆర్ రాంగ్ యూ షుడ్ చెక్. సో ఓకే డిఎన్ఏ పాలిమరేస్ చెక్ చేసింది. వన్స్ డిఎన్ఏ పాలిమరేస్ యాడ్ చేశాక ఎక్కడెక్కడైతే చిన్న చిన్న బ్రేక్స్ వచ్చాయో అక్కడ ఎవరు వస్తారు? డిఎన్ఏ లైగేస్. లైగేస్ వచ్చి మిగతా వాటిని సీల్ చేస్తుంది. దట్ బ్యాండెడ్ ఫ్రంట్ దట్ బ్యాండ్ చేస్తుంది. ఓకే, టూ రెప్లికేషన్ ఫోర్స్ మీట్ అట్ ద సైడ్ థర్డ్ సైడ్స్ చూసాం కదా, టర్ టర్ జీ టర్ బి ఆ సైడ్స్ దగ్గర ఈ రెప్లికేషన్ ఫోర్క్స్ మీట్ అవుతాయి. డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్ విత్ ద రెప్లికేషన్ ఫోర్క్ అండ్ ద రెప్లికేషన్ బబుల్. రెప్లికేషన్ ఫోర్క్ అయితే ఏదైతే నీకు ఇటు సైడ్ నుంచి కంటిన్యూ అవుతుందో ద ఆరో షోస్. సో సో ద arrow shows where it should go. ఎటు నుంచి అయితే వెళ్తుందో రెప్లికేషన్ ఫోర్క్ is the fork. Okay, so termination ter sites దగ్గర ter sites are termination recognition sequences. ఆ సీక్వెన్స్ దగ్గర ter సీక్వెన్స్ అండ్ టస్ ప్రోటీన్ రెండు కలిసి రెప్లికేషన్ ఫోర్క్ ని అరెస్ట్ చేస్తాయి బై యాక్టింగ్ అపాన్ హెలికేజ్, రిమూవల్ ఆఫ్ హెలికేజ్ అన్నమాట. ఈ హెలికేజ్ వన్స్ రిమూవ్ అవుతుంది. సో వన్స్ హెలికేజ్ రిమూవ్ అయిపోయిందంటే రెప్లికేషన్ ఆగిపోయినట్టే. ఎంజైమ్స్ అన్ని రిమూవ్ అయిపోతాయి. డిఎన్ఏ టోపోఐసమరేస్ 2 వచ్చి స్ట్రాండ్స్ ని ఇట్ విల్ కట్ అండ్ అంటే కెటనేషన్ ఫామ్ అయింది కదా, ఒకటి ఇట్లా 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 అండ్ అదర్ వన్ బికాస్ ఆఫ్ ద ప్యారలల్ అన్నమాట. యాంటీ ప్యారలల్ సీక్వెన్స్ ఉండడం వలన బోత్ ఆఫ్ దెమ్ విల్ బి కెటనేటెడ్. ఇట్లా పిచ్చిముడిలాగా చిక్కుముడిలాగా పడిపోతుంది. దాన్ని మన టోపోఐసమరేస్ 2 వచ్చి కంగారు పడకండి, మీ మమ్మీ హెల్ప్ చేస్తారు కదా ఎప్పుడన్నా తాను. సో టోపోఐసమరేస్ 2 ఈజ్ లైక్ మదర్, సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ అన్వైండింగ్. సో సెపరేట్ చేసేసి ఓకే నీ దారి నువ్వు వెళ్ళిపో, నీ దారి నువ్వు వెళ్ళిపో అని చెప్పి పంపించేస్తుంది. టస్టర్ కాంప్లెక్స్ ని రిమూవ్ చేసి యూ విల్ గెట్ టూ circular beautiful strands. So what we will get? One with the parent strand and one newly synthesized strand. The pink one is newly synthesized and the one with parent strand. So these are the prokaryotic replication. So see, very simple, right? Very simple thing. So this is the basic replication how it goes in. So this is the basic replication how it goes with that, and by this end termination is completed. This is the simplest video you can ever found in the YouTube because everything is, even నేను చదువుకునేటప్పుడు I also had the problem of understanding the termination. Everything goes well, but what with the termination అని చెప్పి
it. I used to have the problem, but I hope this has cleared you in very simple terminology. I tried my best, and if you have any doubts, please do mention it in the comments. I would be happy to clear your doubts and help you. And also, if you need PDF regarding to this, do mail us or do message in the comments. We would be happy to help you. That's all. Even a doubts and do mention in comments. Thank you for watching. Do subscribe and share to your friends.